త్రోవల నడుపును పాపటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ दुनिया में सबसे कार्य पुस्तक बाइबल दुनिया में सबसे कार्य पुस्तक बाइबल पढ़े जो उसके रोज बरोज काम कतर कोई न हो वो दुनिया में सबसे कार्य पुस्तक बाइबल। మన దినము ఈ క్రిస్మస్ సందర్భంగా ధ్యానిస్తున్న లేఖన భాగములు మనం చదువుకొని ఈ కోరికను మనము ముగించుకుందాం. రండి, యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 9 verse 6. రీడింగ్ ఆల్ టుగెదర్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకున్నాం. మేము భాగములు స్పష్టంగా బిగ్గరగా చదవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనము కలిసి చదువుకుందాం. క్షమించండి, 9వ అధ్యాయము 6వ వచనము కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 9 verse 6. అందరూ కలిసారు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, కీర్తుల తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అతనికి పేరు పెట్టబడును. దేవుడు ఈ లేఖన భావంలో దీవించి ఆస్వాదించారు. ప్రార్థన చేసుకుంటారు. ప్రేమల తండ్రి, చదివిన భాగంలో దీవించి ఆస్వాదించండి. వచ్చి దయచేయండి. నిరాశలు బలహీనుడు గతలు క్షమించి బలపరిచి ఆత్మాభిషేకం చేత నింపి వాడుకుంటాడు. సెలవు చేతను మరుగుపరచండి. మీ నోటికి బోరుగా వాడుకొని పైన సాధించారు. చుట్టుపక్కల ప్రాంతంలో మీ మాట విన్నట్లు, రక్షణ పొందినట్లు, మారుమూసి పొందినట్లు, పాప క్షమాపణ పొందినట్లు మీరు సిద్ధపరిచి ఆయత్తపరచండి. నా దేవా, నిరాశం మీద రక్తాన్ని ప్రోక్షిస్తుంది, నూతనపరిచి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వరి కాల్చి మిగులను చూపు తలంపు నోటి మాట్లాడక ప్రవర్తన ద్వారా మనం దొక్కబెట్టి ఆశపరిచి గాయపరుస్తూ క్షమించి నూతనపరచండి. నిరాశల మీద ఆత్మాభిషేకం చేత నింపండి. వ్యర్థమైన ప్రతి మాట నుండి తొలగించండి. నిరాశ యొక్క నోరు, పెదవులు, నాలుక, మనస్సు, హృదయం మీ స్వాధీనం ఉంచుకొని పరిశుద్ధపరిచి నీ ప్రజలకు కావాల్సిన విలువైన మాటలు మీరు దయచేయమని అడుగుతుంది. ఆన్లైన్లో ఎవరైతే మాట్లాడుతున్నారు వారిలో కార్యస్థితులు చేశారు. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 9 verse 6 చదవండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎన్ని రోజులైంది మనం స్టార్ట్ చేసి? ఎన్ని రోజులైంది? 19. ఇంకా చూసి చెప్తానంటే ఏమనుకోవాలి? రోజు చదువుతాను కదా ఒక వచనం. అందరూ చూడకుండా చెప్తావా? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త గణపతి అన్నదానికి పేరు. ఆశ్చర్యకరుడు అని యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక మునిపే ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయవారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననమే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఏంటంటే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచానికి మధ్యలో భూమధ్య రేఖకు సమీపమున బెత్లెహేమ్ అనే గ్రామంలో కన్య అయిన మరియా గర్భమును ఆధారం చేసుకుని పరిశుద్ధంగా జన్మించి ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించి ఉన్నాడు. ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఈ పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై శిలువలో ప్రాణం పెట్టాడు. చేతులలో పాపము చేస్తే మానవుడు యేసు ప్రభు వారి చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. మానవుడు పోరాని చోట్లకెళ్లి పాదములతో చేసిన పాపమును బట్టి యేసు ప్రభు వారి కాలంలో మేకు కొట్టబడింది. మానవుడు చెడు చూసి, చెడు మాటలు మాట్లాడి, చెడు తలంచి అబద్ధాలు చెప్పినందుకు యేసు ప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మానవుడు శరీర కామెచ్చతో చేసిన పాపను బట్టి యేసుక్రీస్తు ప్రభు వీపున కొరడా దెబ్బతిన్నాడు. మానవుడు హృదయంతో తలచిన చెడు తలంపును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన బలముతో పొడిపించుకున్నాడు. మానవుడైన నిన్ను, నన్ను, మనలందరినీ, సర్వలోక మానవులందరినీ యేసు ప్రభు వారు ప్రేమించి మానవాళి పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు తిరిగి లేచాడు.
ప్రపంచమంతటిలో మానవుని పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా మానవుని యొక్క పాపాలు తీసివేయబడతాయి. నువ్వెవరైనా సరే, యేసు ప్రభు నేను పాపిని, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం ఇస్తాడు. చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటావు. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, నమ్మకం ఉంచము, అప్పుడు నీవు నీటి రక్షణ పొందదు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలని మా ఆశ. మీకు దగ్గరలో ఇదే వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీలో సీయోను ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం అక్కడ దైవాలను జరుగుతుంది. రండి, దేవుని మాట విని ఆత్మీయంగా మేము విక్షేమం పొందండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు ఏంటి అంటే ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినంత కాలము తాను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి 30వ ఏట తాను దేవుని పరిచయం చేయడము ఆరంభిస్తా వచ్చాడు. ఆరంభించిన సమయంలో తన పరిచర్యను తను అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ పరిచర్యను ఆరంభిస్తూ వచ్చాడు. యేసు ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం లేదా ఆశ్చర్య కార్యం రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. చూడకుండా యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఏంటి మొదటి సూచక్రియ అంటే కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మారుస్తూ వచ్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి కారణం ఏంటంటే యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడ్డారు. ఎవరింటిలో, ఎవరి కుటుంబంలో యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తారో వారి జీవితంలో యేసు ప్రభు ఏం చేస్తాడు? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చారు. 3 కుటుంబాల గురించి మొదటి వారంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. మొదటి కుటుంబం ఏంటి? ఎవరు? జక్కయ్య తన ఇంటికి యేసు ప్రభువును సంతోషంతో ఆహ్వానించాడు, 3 ఆశీర్వాదం పొందాడు. రెండవది, ఒక అధికారి యేసు ప్రభువుని ఇంట్లో ఆహ్వానిస్తూ వచ్చాడు, 3 ఆశీర్వాదం. అద్భుతం ఏంటంటే తన యొక్క చనిపోయిన కుమార్తె బ్రతికించబడతా వచ్చింది. మూడవది ఎవరు? పేతురు అత్త ఇంట్లోకి యేసు ప్రభు ఆహ్వానించబడతా వచ్చారు. పేతురు అత్తకు జ్వరం బాగింది, 3 ఆశీర్వాదం పొంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వేటి ద్వారా అద్భుతాలు చేస్తాడు అనేది మనం 2వ వారంలో ధ్యానిస్తూ వచ్చాం. వేటి ద్వారా చేస్తూ వచ్చాడు? రాతి బాణల ద్వారా. బాణ, కుండ, కడవ ఇవన్నీ దేనికి గుర్తు అంటే మానవుని యొక్క శరీరానికి గుర్తు. ఈ రాతి బాణలు అక్కడ దేనికి వచ్చబడినాయంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారం. అంటే యూదుల వివాహం లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి వినియోగించే పాత్రలు, బాణలు లేదా కడవలు. అంటే ఇవి ఒక ఘనమైన పాత్రలు కాదు, ఘనహీనమైన పాత్రలు చెప్పుకోవచ్చు. ఏం చెప్పాలంటే తృణీకరించబడినవి, తక్కువ చేయబడిన పాత్రలు అని చెప్పచ్చు. కనుక ఇలాంటి పాత్రలను దేవుడు ఘనమైన పాత్రలుగా చేయాల్సిస్తూ వచ్చాడు. ఎలాంటి పాత్రలు అవి? మొదటిగా పనికి మాలిన పాత్ర. రెండవది ఎవరికి ఇష్టం లేని పాత్ర. మూడవది ఉగ్రత పాత్ర. నాలుగవది అందుకే రాసుకోవాలి. ఎంతమంది రాసుకున్నారు? చేతులు ఎత్తండి. 4 చెప్పండి మరి. మంచిగా. అందుకే నేను ప్రతిరోజు రివిజన్ చేస్తాను, ప్రతిరోజు చెప్తాను. రాసుకోవాలి. ఎన్నిసార్లు రాసినా అన్నిసార్లు నీకు జ్ఞాపక శక్తి ఉంటుంది. చెప్పండి. మొదటిది పనికి మాలిన పాత్ర. రెండవది ఇష్టము లేని పాత్ర. మూడవది ఉగ్రత పాత్ర. నాలుగవది బలహీనమైన పాత్ర. ఐదవది ఘనహీన పాత్ర. ఆరవది చివరిది మట్టి పాత్ర. ఇలాంటి పాత్రలను దేవుడు ఘనమైన పాత్రలుగా చేయాలని ఆశించాడు. ఈ ఘనమైన పాత్రలుగా చేయాలంటే ప్రభు అక్కడ శిష్యులకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 2:6. యూదుల శుద్ధీకరణ చర ప్రకారము 7:7 యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడి. ఈ ఘనహీనమైన పాత్రలు, మట్టి పాత్రలు, ఇష్టం లేని పాత్రలు, పనికి మాలిన పాత్రలు, బలహీనమైన పాత్రలు, ఉగతా పాత్రలు, పనికి మాలిన పాత్రలను దేవుడు ఒక స్థానానికి తీసుకురావాలి. ఆ పాత్ర ఎవరంటే నీవు, నేను, మనమే. ఈ యొక్క పాత్రను ఒక స్థానానికి తీసుకురావాలంటే లేదా ఈ పాత్రలు ఘనమైన పాత్రగా ఎంచాలంటే వాటిలో ఏం చేయాలంటే నీళ్లు పోయాలి. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తుగా ఉన్నది. కనుక మొట్టమొదటి నీళ్ళు ఏంటి? కొండ పైన ఉండేది. కొండ పైన ఉండే నీళ్ల ద్వారా దేవుడు మనకి ఏం బోధిస్తూ వచ్చాడంటే నేను మీ పోషకుడిని అని బోధిస్తూ వచ్చాడు. రెండవదిగా
ఉబికే నీరు లేదా చీల్చబడిన నీరు. ఈ నీరు మనకు దేని గుర్తుగా ఉందంటే దేవుడు మనకు శ్రమలలో తోడై ఉంటాడనేది సూచిస్తూ వచ్చింది. మూడవ నీళ్లు ప్రవహించే నీరు, కారిన నీరు. ఇది దేని గుర్తుగా ఉందంటే ప్రాయశ్చిత్తానికి గుర్తుగా. రెండో రోజు మనము 3 రకాలైన నీళ్లు ధ్యానిస్తూ వచ్చాం. చెప్పండి. మొదటి నీరు ఏంటి? కోనేటిలో కదిలించబడిన నీళ్లు. దేనికి గుర్తు? స్వస్థతకు గుర్తు. రెండవ నీళ్లు పల్లెంలో నీళ్లు. దేనికి గుర్తు? తగ్గింపు జీవితానికి గుర్తు. మూడవ నీళ్లు చివరి నీళ్లు. ముంచి వేసిన నీళ్ళ. నేను రెండో రోజు జోషన్, మూడో రోజు జోషన్ చెప్పా. మూడవది కొండ మీద యోహాను సువార్తలో చెప్పిన 3 నీళ్లు ప్రాయశ్చిత్తమైన నీళ్ళు. క్షమించండి, నేను రెండో రోజు చెప్తా వచ్చు. రెండో రోజు 3 రోజు చెప్పిన. ముంచి వేసిన నీళ్ళు ఫస్ట్ రోజు, రైట్. రెండో రోజులో ప్రాయశ్చిత్తమైనది, రైట్. ఆ తర్వాత రోజు ఇంకా 3 నీళ్ళు, ఒక నీళ్ళు గురించి ఏంటంటే సలీము అనే దగ్గర విస్తారమైన. ఈ విస్తారమైన నీటిలో ఏం జరుగుతూ వచ్చింది? బాప్తిస్మం. ఏంటి బాప్తిస్మం? 3కి గుర్తు. మొదటిది ఏంటి? విశ్వాసం. ఎన్ని రకాల విశ్వాసం? 2 రకాల విశ్వాసం. రెండోది ఏంటి? ఐక్యత. మూడోది ఏంటి? పాతి పెట్టబడతా, ప్రభు కొరకు మరణించుట. తర్వాత గత దినమున మనం నీరు ధ్యానిస్తూ వచ్చాం. ఈ నీరు ఎక్కడుంది? బలిపీఠం కింద నుండి ప్రవహించే నీరు. బలిపీఠం గడప కింద నుండి ప్రవహించే నీరు. ఈ నీరు 1000 మూరలు కొలిస్తే ఎక్కడ ఎలోతుకు వచ్చింది? చీలమండలం. చీలమండలం 3కి గుర్తుగా ఉంది. మొదటిది ఏంటి? స్థిరత్వం. రెండోది ఏంటి? సువార్త. మూడోది ఏంటి? పరిశుద్ధత. సరే, ఇప్పుడు ఈ నీళ్లు చదువుదామా రండి. యెహెజ్కేలు గ్రంథం, బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 47 వర్స్ 9 చదవండి. 47:9. వడిగా పారు ఈ నది వచ్చిన చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును కనుక చేపలు బహు విస్తారములగును. చాలు చదువుతా. ఇక్కడ 4 వచనం 3-4 చేత బాగుంటుంది. ఆ మనుషులు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు ఎక్కడ ఎంత అవుతున్నాయి? ఇది గత దినం ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత వచ్చి చూద్దామా 4వ వచనం. ఆయన మరీ 1000 మూరలు కొలిచి నీళ్లు కూడా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ళలో తుండెను. ఇప్పుడు ఈ నీళ్లు ఏ లోతుకు వచ్చినాయి? మోకాళ్ళలోకి వచ్చినాయి. అంతకుముందు ఏ లోతులో ఉన్నాయి? చీలమండలంలో ఉన్నాయి. ఇప్పుడు మోకాళ్ళలో. మోకాళ్ళు దేనికి గుర్తు? 3 విషయాలు సువార్తల్లో మనం చూస్తున్నాం. రండి మొట్టమొదటిగా చూద్దామా. మార్కు సువార్త, గాస్పెల్ ఆఫ్ మార్క్, మొదటి అధ్యాయం 10వ వచనం. చాప్టర్ 1 verse 40. మోకాళ్ళు దేనికి గుర్తుగా ఉన్నాయో మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని. ఎందుకు మోకరించాడు ఈయన? ఈ మోకాళ్ళుంట అనేది మొదటిగా మనకి ఏం బోధిస్తుందంటే తగ్గింపు జీవితాన్ని బోధిస్తుంది. ఈ యొక్క కుష్ఠరోగి వచ్చాడు, ఎంత దీనత్వముతో తగ్గించుకొని ప్రభు ఎదుట మోకాలు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ప్రతి వాడి మోకాలు యేసు ప్రభు నామమున వంగాలి. ఎందుకు వంగాలంటే తగ్గింపు జీవితం, తగ్గింపు స్వభావం. చూడండి బైబిల్లో మనం గమనించినట్లయితే రండి. రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54 వచనం. 1 Kings chapter 8 verse 54. రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54 వచనం. 8:54. మొదటి రాజులు, క్షమించండి, 1 Kings chapter 8 verse 54. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళు నుండి మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను.
ఆయన మోకాళ్ళుని మోకరించి ఏం చేశాడు? లేచాడు. ఎక్కడ మోకాళ్ళు వంగాడు? బలిపీఠము దగ్గర. ఈయనెవరు? ఎవరైనా ఎలాంటి రాజైనా? ఇంతవరకు అంత జ్ఞాని ఎవరు లేరు. చెప్పండి, ఇంతవరకు అంత జ్ఞాని ఎవరు? ఒకవేళ సొలొమోనుకు ఉండే జ్ఞానంలో మనకు 10% ఉంది అనుకోండి, ముగిస్తాం. నీకు బాగా అర్థమైంది చెప్పిన, మనకు ఒక దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు అనుకో, మోకరిస్తావా? ఒక స్థానం ఇచ్చాడు అనుకో, మోకరిస్తావా? శరీరం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే, నువ్వేంటి ఆనందం దగ్గర చూడవేంటి, నువ్వేంటి? దైవజనుడు భగత్ సింగ్ గారి జీవితంలో జరిగిన మొట్టమొదటి సంఘటన చెప్తాను. భగత్ సింగ్ గారు 1927 సంవత్సరం లోపలే డబుల్ ఇంజనీరింగ్ చదివాడు. ఎక్కడ? కెనడాలో. ఏ ఇంజనీరింగ్? లోన్ పెట్టి కాదు, మనలాగా క్యాష్ పెట్టి. ఈ దినాల్లో లోన్ పెట్టి చదివిస్తేనే మీ వాడు ఏం చేస్తాడు, మా వాడు అమెరికాలో ఉన్నాడని చెప్తాం. అంటే అంత ధనవంతం. ఈయన అంత చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ప్రభు తన సేవకు పిలిచాడు. సేవకు పిలిస్తే భారతదేశానికి వెళ్ళమంటే తాను భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత సంఘటన ఏంటంటే, తను ప్రతిరోజు ఏం చేసేవాడంటే కరపత్రికలు పుస్తకాలు తీసుకొని బాంబే పురవీధుల్లో అర్ధన అని చెప్పి ఆ కరపత్రికల పుస్తకాలు అనేక మందికి ఇచ్చి దేవుని సువార్తను ప్రకటించేవాడు. వచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి మళ్ళా బైబిల్ సొసైటీలో ఇచ్చేవాడు. బైబిల్ సొసైటీ ఇచ్చేసి మళ్ళా పుస్తకాలు కొని మళ్ళీ ఏం చేసేవాడంటే మళ్ళీ వాటిని సేల్ చేసేవాడు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎంతకాలమని ఒక్కడే ఉంటాడు చెప్పండి? ఎంతకాలంలో ఒక ఆత్మ రక్షణ పొందకపోతే ఎట్లా చెప్పండి? ప్రార్థన చేసేవాడు, ప్రభా నేను ఒక్కడే ఉన్నాయి పురవీధుల్లో, నాకంటూ తోడు కావాలి, నాకంటూ పరిచారకులు కావాలి, నాకు పరిచయం చేసేవాళ్ళు కావాలి, నేను కలిసి సేవ చేయాలి, కలిసి పరిచయం. నువ్వేమో ఎవరితో ఏ సమాజంలో చేరద్దన్నావు, ఎవరి దగ్గర చేరద్దన్నావు కదా, మరి నాకంటూ ఒక సంఘం కావాలి కదా, నాకు ఒక సహవాసం కావాలి కదా, నాకు నువ్వు సహాయం చేయి అని ప్రతిరోజు ప్రారంభిస్తే ఇప్పుడు ఒకరోజు అర్థం మాట్లాడాడు. ఏమని ప్రార్థన అంటే, రేపు నీకు నేను సహవాసం ఇస్తాను. ఇక రాత్రి నిద్రపోలేను. ఎందుకు? రేపు దేవుడు నాకు ఒక సహవాసం ఇవ్వబోతున్నాడు, దేవుడు నాకు తోడు ఇవ్వబోతున్నాడు. ప్రభు చెప్పాడు మధ్యరాత్రి 2 గంటల సమయంలో, లేచి వెళ్ళుము. చెప్పండి, ఏం చెప్పాడు? ఎక్కడ వెళ్ళాలి ప్రభా? ఇంకోసం లేదు, లేచాడు, పోతా ఉన్నాడు. ప్రభువులో ఉన్నాడు. లేదు, దరిదాపు 3:15 టైంలో అటు దారుణం వెళ్తా ఉంటే ఆ బాంబే పురవీధుల్లో హైవే రోడ్డు మీద చాలా మంది ఒక గుంపు కూర్చొని పాటలు పాడుతూ ఉన్నారు. ఈయనకు అర్థం కాలే. అర్థం కదా, ఈయన చదువుకున్నాడు కదా, మంచి చదువుకున్నాడు కదా, ఆడికి పోయినా మన భాస్కర్ లాగా బ్లేజర్ వేసాడు, నేను కూడా స్వెటర్ వేసుకున్నాను, ఇది బ్లేజర్ అనుకుంటారు చాలా మంది. సూటు బూట్ వేసుకొని పోయేవాడు. అందులో సహవాసం ఇస్తానన్నాడు, కొంతమందిని ఇస్తానన్నాడు. వాళ్ళ దగ్గరికి పోతే నేను డబుల్ ఇంజనీరింగ్ అంటే కనీసం సింగిల్ ఇంజనీరింగ్ అన్నది అది ఇచ్చినాడు, దేవుడు ఇస్తాడు కదా ఉద్దేశం. మంచి సూటు బూట్ వేసుకొని పోతే అందరూ పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే వాళ్ళ దగ్గరికి చూశాడు. వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? రోడ్డు మీద కూర్చున్నారు. ఎక్కడ కూర్చోరు చెప్పండి? మీకు సాపులు ఎత్తే కూడా కూర్చోరు. మళ్ళీ కూడా మీకు సాపులు ఎత్తే కూడా కూర్చోరు. వాళ్ళు ఎవరంటే ఆ యొక్క బాంబే పురవీధుల్లో రోడ్లు శుభ్రం చేసే మున్సిపాలిటీ వాళ్ళు. బ్రదర్, రోడ్లు శుభ్రపరిచే మున్సిపాలిటీ వాళ్ళు కాబట్టి కూర్చున్నారు. అలాగే చదువుకుంటే ఎందుకు కూర్చుంటారు బ్రదర్? ఎంతవరకు అయిపోయింది చెప్తే నిలబడుకున్నాడు. ఎంతసేపు నిలబడతా వాళ్ళు రా కూర్చో అన్నారు. ఏడు కూర్చోవాలి ఇప్పుడు ఆయన? ఇట్లా నరుగుందా రోడ్డు? పోయి ఆ సూటు బ్లేజర్ తెచ్చుకున్నట్టు కింద కూర్చున్నాడు. అర్థమైందా? కూర్చున్న తర్వాత అన్నారు, మీరు చదువుకున్నట్టున్నారు, మీరు ఏమన్నా దేవుడు వాక్యం చెప్తారా? చెప్తా. ఆ రోజు రాత్రి ఆయన 15-20 నిమిషాలు, అరగంట సేపు వాక్యం చెప్తే వాళ్ళంత శ్రద్ధగా విని ప్రభుని కనపరిచారు. వాళ్ళు అన్నారు, మీరు ప్రతిరోజు వచ్చి మాకు వాక్యం చెప్పచ్చుగా. ఏడ వాక్యం చెప్పేది? డబుల్ ఇంజనీరింగ్ రోడ్డు మీద మనం చేస్తాం సేవ. ఈ దినాల్లో సేవకులు కానీ ట్రాన్స్ఫర్ చేసి అనిపిస్తారు. బాత్రూమ్స్ ఉన్నాయా? గెస్ట్ రూమ్ ఉందా? ఇన్ని తిప్పలు తెలుసా? ప్రతిరోజు వెళ్ళేవాడు. ప్రభా వీళ్ళందరూ బాగానే ఉన్నారు కరెక్టే, కానీ నాకంటూ తోడు కూడా కావాలా. ఒక బాధ్యత గల తోడు, ఒక సంగతి. నేను కూర్చుంటే నా పక్కన నలుగురు కూర్చోవాలి. అట్లా నాకు కూడా ఒక తోడు కావాలి కదా అని ప్రభుని అడిగాడు. ప్రభు అన్నాడు, నేను ఇస్తాను నీకు అన్నాడు. ప్రార్థన చేశాడు, నాకు తోడు కావాలా, నాకు ఒక వ్యక్తి కావాలా.
నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో పాటు రావాలా, ఎక్కడ నేను మీటింగ్ కూర్చుంటే నాతో పాటు కూర్చోవాలా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రభు నీకు ఇస్తాను. ఇక తను ఆశలు కోల్పోయాడు. ఎందుకు తెలుసా? సహవాసం కావాలంటే ఎవరు నిచ్చినాడు? రోడ్డు జాబ్ నిచ్చినాడు. ఇంక ఈ ఇంజనీరింగ్, డబుల్ ఇంజనీరింగ్ అంతా మర్చిపోయినాడు. ఆ దినాల్లో ఈ మున్సిపాలిటీ వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళల్లో ఏం చేసేవాళ్ళంటే సాయంత్రం పూట్ల 6 గంటలకు కూడికి పెట్టుకున్న వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని, అప్పుడు ఈయన వెళ్ళి ఆ యొక్క ఇంటి దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్పారు. ఆ విధంగా మొట్టమొదటి కనుక ఒక గుంపు ఏర్పాటు. అప్పుడు సంఘం స్థాపించలే ఆయన, సంఘం అసలు స్థాపించలేదు, గుంపు మాత్రం ఏర్పాటు చేయబడి. ఒకరోజు ఈయన అప్పటికి ఒక అద్దె రూమ్ తీసుకున్నాడు. సువార్త చేస్తా ఉన్నాడు, పరిచయం చేస్తా. ఆ తర్వాత వీళ్ళు ఆ గదిలోకి వచ్చిపోయారు. ఈ బక్సీ గారు తీసుకున్న రూమ్లో గదిలోకి వచ్చిపోయారు. ఒకరోజు వాళ్ళలో ఒక ఆయన దేవుడు తనకు సహపాఠి సహోదరుడిగా దేవుడు ఇచ్చాడు. ఆయన కూడా ఎవరంటే పార్టీ పని చేసేవాడు. ఆయన అన్నాడు, బ్రదర్ రేపు సాయంత్రం మా ఇంట్లో మీటింగ్ పెట్టాలి బ్రదర్ మీరు. పెడతాను. అట్లయితే మీరు బల్బులా తీస్తే నేను మా ఇంట్లో వేసుకుంటాను, మీరు మా ఇంట్లోకి వస్తే లైట్ కావాలి కదంటే సరే నేను బక్సీ గారిని బల్బు తీసి ఇచ్చాడు. ఇస్తే ఇంటికి వెళ్ళి బల్బు వేస్తే బల్బు పడలే. ఈయనకు విపరీతమైన కోపం వచ్చింది. నేను చదువు రానున్నాను, నేను బాకీ పని చేసుకునేటువంటి అని చెప్పి నన్ను ఇంత అవమానపరుస్తాడా, పనికిరాని బల్పిస్తాడా? ఏమి చెప్పుకోవాలని ఏ బల్బు? ఫోకస్ లైట్ కాదు, పనికిరాని బల్పిస్తా. అది విపరీతమైన కోపం వచ్చి ఏం చేశాడంటే అదే బల్బు తీసుకొచ్చాడు ఇంటికి వచ్చి. బ్రదర్ నాకు చదువు రాదు, నేను చూసుకోవాలి పని కూడా తప్పదు, కానీ నన్ను నువ్వు ఇట్లా అవమానపరచకూడదు బ్రదర్. నేనేం అవమానపరచా? పనికిరాని బల్బును, అసలు అది పాడైపోయిన బల్బు నువ్వు ఎట్లిస్తా అంటే లేదు నేను బల్బులు మాత్రం కరెక్ట్ ఇచ్చా, అది పని చేసి లేదు మా ఇంటికి చూస్తామంటే ఈయన ఇంటికి పోయి చూశాడు. చూస్తే జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఆయన పురుగు వస్తాడు గట్టి పెట్టాడు బల్బు, పెట్టాడు. ఇప్పుడు చెప్పండి ఎంత తెలివి ఉంది, ఎంత జ్ఞానం ఉంది. అప్పుడు బక్సీ గారు మీరు రిటర్న్ కట్టినవి ఇట్లా కాదు ఇది రా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పెట్టి చూపించి ఒక వైర్ ఉంటుంది, బయట నుంచి కరెంట్ వస్తుంది, ఎన్ని చూపించి స్విచ్ ఆన్ చేస్తారు. అంటే అంత మాయకులు ఇచ్చారు. ఇంత చదివిన వ్యక్తి, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఉన్నతమైన కులంలో ఉన్న వ్యక్తి, ధనికుడైన వ్యక్తి సామాన్యమైన ప్రజల దగ్గర వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారు. ఎంత తగ్గింపు, ఎంత దినత్వం. సొలొమోను రాజు జ్ఞాని, మహాజ్ఞాని. ఆయన ఎంత జ్ఞాని చెప్పండి? ప్రపంచంలో ఇంతవరకు అంత జ్ఞానం కలిగిన వారు ఎవరూ లేరు, పుట్ల ఇంతవరకు. అర్థమవుతుందా? ఇంతవరకు అంత జ్ఞాని పుట్ల. కానీ బలిపీఠం దగ్గరకు వస్తానంటే మోకరించేసాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో మోకాల అనుభవం మనం కలిగి ఉన్నామా? తగ్గింపు స్వభావం ఉందా? కనుక ఈ యొక్క వ్యక్తి వచ్చి మోకరించి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి అని చెప్పడంలో మొదటి అర్థం ఏంటంటే తన్ను తాను తగ్గించుకుని దేవుని బిడ్డలంగా రక్షణ పొందిన మనం, మారుమనసు పొందిన మనం, పాప క్షమాపణ పొందిన మనము, నా జీవితంలో, మనందరి జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు మనం కలిగి ఉంటే బాగుంది. రండి రెండోది చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం. Gospel of Mark chapter 10 verse 17. Gospel of Mark chapter 10 verse 17. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవనకు వారసుటకు నేను ఈయన కూడా ఏం చేశాడు? మోకాల్లోని ఏమన్నాడు? రెండోది ఏంటంటే గౌరవించుట. మోకాళ్ళు అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా మోకాళ్ళు అంటే అర్థం ఏంటి? తగ్గింపు. రెండోది మోకాళ్ళు అంటే ఏంటి? మనం ఏం చేయాలి? ఒకరినొకరిని గౌరవించుకోవాలి. నీ సహోదరిని నువ్వు గౌరవించుకోవాలా, సహోదరిని నువ్వు గౌరవించాలా. అర్థమవుతుందా? కొంతమంది భాష ఎలా ఉంటుంది అంటే అది చండాలంగా ఉంటుంది. ఎంత చండాలి మరే, అసలు లేని దాంట్లో ప్రేమ ఉండదు. ఎంత దరిద్రంగా ఉంటుంది తెలుసా? మనల్ని చూస్తాను ఇట్లా అనుకుంటారు ఇల్లు పలాను కులం అని. ఎందుకంటే మన భాష అర్థం ఉంది. అర్థమవుతుందా? ఒకరినొకరు గౌరవించుకో. అందుకనే భక్త సింగ్ గారు
ఆరంభ దినాల్లో తాను ప్రతి ఒక్కరిని ఏంటండి అని నేర్పిలా. ఇష్టం ఉన్నారా? ఎవరు నేర్పిలా? అది కాదండి అని నేర్పిలా. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బ్రదర్, సిస్టర్, ఎంత బాగా నేర్పించాడు. ఎంత బాగుంది ఈ సహవాసం, ఎంత బాగుంది ఈ గౌరవం. ఒకరినొకరు గౌరవించుకుంట. సహోదరి, నీ భర్త నువ్వు గౌరవిస్తున్నావా? సహోదరుడా, నీ భార్య నువ్వు గౌరవిస్తున్నావా? నువ్వు పిలిచే పిలుపు ఎలా ఉంది? ఎవరు వస్తున్నారా? మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తున్నారా? కొంతమంది ఇది స్టైల్ ఏం తెలుసా? తల్లిదండ్రులు కూడా పేరు పెట్టి పిలుస్తారు. ఎప్పుడన్నా చిన్న పిలిచావా? లేదా? నేను పిలుస్తాండి మన ప్రభాకర్ అని పిలిచేవాడు. మన కింద నుంచి నీ కొవ్వు పెట్టినావు రా అనేవాడు. అర్థమవుతుందా? సరదా కూడా మనం పిలవకూడదేమో. ఎందుకు వారు మనం బైబిల్ నీ తల్లిని తండ్రిని సన్మానించు. భార్యలారా మీ భర్తలు గౌరవించండి. చాలా అబ్రహామును దాసుడు అందా యజమాడు. ఎప్పుడైనా మీ భార్య యజమాడు నిందా? రెండు చెప్పండి. ఎందుకు ఫిట్టింగ్ పెడతాను? లేదు అక్క చెప్పేది. నాకు పెళ్లి కాకముందు ఒక నెల మాకు ఎంగేజ్మెంట్ తర్వాత ఒక నెల గ్యాప్ ఉన్నది. రోజు గంట సేపు మాట్లాడలేదు. ఏం మాట్లాడింది అక్క గుర్తులేదు, నాకు కూడా గుర్తులేదు. అయితే ఒకటి మాత్రం గుర్తుంది ఏంటంటే ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత నేను నిన్ను ఏమని పిలవాలి అని అడిగింది. నేనన్నా ఏమని పిలుస్తావు అన్నా. నువ్వు చెప్పు అన్న. నేను ఎవరికన్నా మావా అన్న. ఏం బాగాలేదు. సరే బావనే అది బాగాలేదు. ఏమండి రాదు అసలు నీదేందో చెప్పు. నువ్వే చెప్పు. పేరుతో పిలుచు. ఇది బాగుంది. ఈ పేరుతో పిల్లలు అలవాటు అయిపోయి సేవకు వచ్చినాక కూడా పేరుతో పిలుస్తుంటే లేదా అని అడిగారు. ఇదే కారణం అంటే ఎందుకని అడిగారంటే అక్క నిన్ను పేరుతో పెట్టి పిలుస్తా ఉంది. నిజమే కదా, నీ భర్త నువ్వు పేరుతో పెట్టి పిలుస్తున్నావు అంటే నీ భర్త కన్నా వయసులో నువ్వు పెద్దదానిగా అర్థం. మళ్ళీ ఎక్కడా ఏమి అర్థమవుతుందా? నీ భర్తను కిరణ్ అని పిలిచారు అనుకో, అర్థమైందా? ఎప్పుడు పిలవనన్నా అంటావా? మంచిది, సంతోషం. జోషన్ జో అని పిలిచిందా? నిజం చెప్పేం కాదు, పిలిచింటుంది ఆరంభ దినాల్లో ఉందా? ప్రేమతో పిలుచుకోవడం తప్పు కాదు. సమాజంలోకి వస్తాను భర్త నువ్వు గౌరవించావు. భార్య ఏముంది బైబిల్? భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకూడదు అని ఉంది. మనం ఏవే భాష గౌరవం, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ దినాలు ప్రెసిడెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ చెప్పింది కూడా ఇట్లా చెప్పమని బైబిల్లో ఆడింది ఉందా లేదా? ఇట్లా ప్రెసిడెంట్ చెప్పమని బైబిల్లో ఉందా లేదా? చెప్పు సార్ ఆడండి అనవసరంగా తలుగుతాను. లేదు ఉంది, నువ్వు చెప్పింది నిజమే. ఎలిజబెత్ ఇట్లా చెప్పుకోనుందా? వందనం చేసుకోనుంది కానీ 2 చేతులు ఎత్తి చెప్పనుందా? లేదుగా. మరి ఎందుకు ఇట్లా చెప్పాలా? ఉంది బైబిల్లో. బైబిల్ రాడంటే పవిత్రమైన చేతులు ఎత్తి అనేది, చెయ్యి ఎత్తి అనేది. చెయ్యి ఎత్తి అంటే ఇది రాజశేఖర్ ఇలాగా గాల్లో కలుస్తుంది జాగ్రత్త. చేతులు ఎత్తి ఇట్లనంగా మనం ఎట్లా చెప్తాం? విశేషం గౌరవించుకోవాలి. చాలా తన యజమాడైన అబ్రాహామును గౌరవించి. చూడండి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. First Peter chapter 3 verse 6 3వ అధ్యాయం. ఆ ప్రకారము నిజం చెప్పు. ఎవరు పిలిచినావా? అశోక్ అన్నావా? పొరపాటున అశోక్ పెళ్ళని కొత్తలా ఉంటుంది. ఏం అశోక్ అన్నా అనిందా? అనింది కదా. అశోక్ అనిందట. నిజాలు బయట పెడతాయి. యజమానుడు మై మాస్టర్. కొంతమంది ఎత్తులు పడతారు, అదే పని పిలుస్తారు. మా అమ్మ మా నాయన్ని అయ్యా అని పిలిచేది. సమాజము సంఘాలు పెరిగిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. మేము పెద్దవాళ్ళు అయిపోయినాం, మేము చదువుకున్నాం. ఒకరోజు వరకు కూడా మా అమ్మ ఏం చేసిన మా నాయన్ని ఏమండి అనింది ప్రేమతో. మా నాన్న ఏం ఎద్దులు బండి అన్నాడు. నేనన్నా నిన్ను గౌరవించి ఏమండి అంటే ఏం ఎద్దులు బండి అంటే లేకపోతే మనకెందుకు ఆ ఎచ్చులు చెప్పు. రోజు ఏమయ్యా అంటారు అయ్యానే అన్న.
అయ్యా అన్నా, మాస్టర్ అన్నా, యజమానుడా అన్నా, నువ్వు మీ భర్తను కావాలి. చూడండి భార్య గురించి, భార్య 7వ వచనం భర్త చెప్తున్నాడు. అటువలే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీ కాళ్ళ కింద ఉన్నారని అనుందా? గట్టి చెప్పండి అన్నోళ్ళు, మీతో గట్టి చెప్పండి. వీళ్ళు చెప్తారు, మీరు చెప్పట్లేదు తెలుసా? వీళ్ళు గౌరవించారు బ్రదర్ మమ్మల్ని, అందుకని వీళ్ళు చెప్తారు. మీరు చెప్పండి, మీతో వారు పాలివారు. అందుకని ఇప్పుడు 30% 50% వచ్చిందా? అయిపోయా, మా వంట తోముకోవాల్సిందే. సమాన్ పాలివారని ఎరిగి. ఎప్పుడైనా ఎరిగావా? నీ భార్య నీతో సమానం. నేటి దినాల్లో కూడా చాలా మంది అత్తగారంటే తెలుసా, అత్త వాళ్ళ కుమారుడు ఇద్దరు పైన కూర్చుంటే భార్య అడుగుతుంది కింద కూర్చోవాలి. ఏమో పాపం. మా నాయన కూడా అదే అయిపోయి పెళ్ళైన కూతురు కూర్చుని ఇక్కడ కూర్చోను. నా భార్య అంటే ఏమప్పుడు అంత పైన ఎక్కిస్తాను. ఏమో మేము ఉన్నాం, నీ పక్కన కూర్చుంటాడు, నాతో పాటు పాలి బాగా వస్తున్నాడు అని. ఇట్లా నెత్తిన ఎక్కించుకో తెలుస్తుంది అన్నాడు. ఈ కుదిరితే ఏం తెలియలే. ఆ 1 సంవత్సరమే తెలిసింది నెత్తిన ఎక్కించుకొని ఎంత ఇబ్బందులు పడింది. అర్థమవుతుందా? నీ భార్య నీతో పాలి భావిస్తారని ఏం చేయాలా? కావచ్చు. ఇప్పుడు చెప్పండి, పిల్లలు ఏం చేయాలా? రండి, ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఎఫ్ఎస్సీ 6:1 6:1-2. పిల్లలు అయితే బాగుంటుంది అక్క. పిల్లలారా చదువు నువ్వే చదవాల్సిందా? నాకు పడే కదా కౌంటర్ అనుకుంటాడా? ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై కింద ఒకటే ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అంటే ఏం చేయాలా? లోకస్తులు చూసారా మీరు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులకు నమస్కారం పెడతారు, పాదాలకు నమస్కారం పెట్టుకుంటారు. ఎందుకు? బైబిల్ చెప్పింది సన్మానించము, గౌరవించము. ఇప్పుడు చెప్పండి, నాకు తల్లి ఉంది అనే వాళ్ళ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు తల్లి ఉంది. ఈ సంవత్సరం అట్ట పైకి ఎత్తండి, పెంచద్దు అప్పుడే. ఈ సంవత్సరం నా భార్యకు 2000 చీర తెస్తాను, నా తల్లికి కూడా 2000 చీర తెస్తాను వాళ్ళు చేతులు ఎత్తాను. మిగతా దించేయండి. అబద్ధాలు చెప్పొద్దని ఆడపిల్లలు కొడతారు. సుజా అన్ని దిగిపోయాయి. ఎందుకు? ఇక్కడ చూస్తున్నారు, ఇంటికి పోయి చెప్తా 2000 తెచ్చావు మీ అమ్మకు. అర్థమవుతుందా? మీ మమ్మీని బాగా చూసుకున్నావు కదా, తల్లిని బాగా చూసుకోవాలి. బైబిల్ రాదు, తల్లిని సరిగ్గా చూసుకోకపోతే వాడి కళ్ళు లోయి కాపులు పీకేస్తాయి. అన్నాక చెల్లి తమ్ముడు తల్లిదండ్రులు మనం గౌరవించాలి. ప్రభు చెప్తున్నాడు, మోకాళ్ళు ఉంటా. రెండో అనుభవం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఒకరినొకరు మనం గౌరవించుకోవాలి. ఇది రండి, 3వది చివరిది లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభా నన్ను విడిచిపోము. 3వది ప్రార్థన. మోకాళ్ళు ఉంటాయి అంటే 3వ అర్థం ఏంటి? ప్రార్థన. ఎంత తగ్గించుకుంటాడంటే సీమోను పేతురు తన యొక్క గతపతులు తెలుసుకున్న తర్వాత, ప్రభా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి పో. ఎందుకు అన్నమాట అంటాడు తెలుసా? ప్రభు పేతురును ఎంత ప్రేమించాడో పేతురు తెలుసు. ప్రభు పేతురుని ఎంత ఘనపరిచాడో ప్రభు తెలుసు. ప్రభువుకు పేతురుకున్న డౌట్స్ ని ఎట్లా క్లారిఫై చేశాడో తెలుసు. పేతురుకి ఇచ్చిన స్థానం వేరు, మిగతా శిష్యులందరికి ఇచ్చిన స్థానం వేరు. ఈ బండ మీద నా పరలోక తాళులు నీకు ఇస్తాను. ఎన్ని ఘనతలు తెలుసా పేతురుకు? ఇంకో విషయం చెప్పనా? బైబిల్లో యేసు ప్రభు మాట చెప్పాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. చెప్పండి చెప్పండి, ఏ కార్యాలు? యేసు ప్రభు శిష్యుల్లో యేసు ప్రభు కంటే గొప్ప కార్యం చేసిన ఒక పేతురు ఒక్కడే. ఏంటి చెప్పండి చూద్దాం. యేసు ప్రభు కన్నా గొప్ప కార్యం చేశాడు పేతురు. అన్నా నా సులువు పెట్టడం కాదు, గొప్ప ఆశ్చర్యం, అద్భుతం, గొప్ప కార్యాలు అంటే యేసు ప్రభు సైబిలో బతికించినాడు. యేసు ప్రభు 1000 మంది వెంబడించినారు. అద్భుతం. రండి, అపోస్తుల కార్యం
సంఘాలు కట్టడం కాదు, అద్భుతము అన్న. రండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం. పేతురు నీడ పడితే జబ్బులు బాగలేదు. చూడండి, 5వ అధ్యాయమా చదవండి. ఎంతో వచ్చింది బిడ్డ? 15 వచ్చింది. చదువు. 5:15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను మంచముల మీదను నీడ పడితే బాగైంది. యేసుప్రభు నీడ పడితే బాగైనట్టు బైబిల్లో లేదు తెలుసా? అవునా కదా? యేసుప్రభు వస్త్రంలో బాగుంది, యేసుప్రభు మాటలో బాగుంది, అంటే ఆరోగ్యం స్వస్థత వచ్చింది, యేసుప్రభు మాటలో స్వస్థత వచ్చింది, యేసుప్రభు తాగిలో స్వస్థత వచ్చింది, యేసుప్రభు వస్త్రాలలో స్వస్థత వచ్చింది. కానీ యేసుప్రభు నీడబడితే బాగైనట్టు బైబిల్ లేదు. కానీ పేతురు నీడబడితే బాగైపోయింది. ఇంతగా పేతురుని గనపరిచాడు దేవుడు. తన ఫ్యూచర్ అంతా చెప్పాడు పేతురికి దేవుడు. అట్లాంటి పేతురు చిన్న పొరపాటు చేసి తప్పిదం చేస్తే ప్రభు ప్రేమ మాత్రము మారదా? నిన్నడు ఎడబాయనని నిక్కముగా పేతురు పలికే. నిన్నడు ఎడబాయనని నిక్కముగా పేతురు పలికే. ముమ్మారు బొంకినను విడువక ప్రేమతోను రక్షించితివి. ముమ్మారు బొంకినను విడువక ప్రేమతోను రక్షించితివి. ప్రేమతో రక్షించాడు. ఆ పాటలో ఈ యొక్క చరణానికే ఈ మాట ఉంటుంది. ఎందుకంటే ప్రేమతో, అంటే ప్రభు పేతురుని ఎంత ప్రేమించాడో. ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాట వింటున్న సోదరి, పేతురుని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమించాడు. పేతురునికి అధికారం ఇచ్చిన దేవుడు నీకు కూడా అధికారం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. పేతురుని గొప్ప చేసిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? యేసు ప్రభువు వారి దగ్గర వచ్చి, ప్రభువా నేను పాపాత్ముడను, నా పాపము క్షమించు అంటే చాలు. ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు. నీ కొరకై కలువరి శిలువలో రక్తమంతా కార్చాడు. నీవు చేతులతో పాపం చేస్తే యేసు ప్రభు వారి చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నీవు కాళ్ళతో పోరాని చోటకెళ్ళి పాపం చేస్తే యేసు ప్రభు వారి కాళ్ళల్లో మేకు కొట్టించుకున్నాడు. నీవు హృదయంతో చెడ్డ తలంపు కలిస్తే యేసు ప్రభు వారి ప్రక్కన బలముతో పొడవబడింది. నీవు చెడు చూపు చూసి, నీవు చెడు మాటలు మాట్లాడి, నీవు చెడు తలంచి చెడు విన్నందుకై యేసు ప్రభు తల మీద ముళ్ళకిరీటం పెట్టబడింది. నీవు శరీరచ్చ కామెంతో చేసిన పాపాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు వీపున కరుణాగపడినాడు. నిన్ను ప్రేమించాడు. మరొకసారి చెప్తున్నా, నిన్ను ప్రేమించాడు. నీ కొరకై శిలువలో రక్తమంతా కార్చాడు, ప్రాణమిచ్చాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. యేసు ప్రభు నేను పాపాత్ముడను, యేసు ప్రభు నేను పాపాత్మురాలను, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి సంతోషం నెమ్మది సమాధానం ఇస్తాడు. చనిపోతే పరలోక రాజ్యం ఉంటాం. పేతురు మోకాళ్ళని అన్నాడు, ప్రభువా నేను పాపిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది మోకాళ్ళ అనుభవం ఏంటంటే ప్రార్థన. ఈ చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. ఈ చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ పరలోక రాజ్యం ఇస్తాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వారి రక్షణ పాప క్షమాపణ పొందుము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాడు. మోకాళ్ళ అనుభవం. ఈ నీళ్లు ఏ లోతుకి వెళ్ళాయంటే 1000 మూరలు కొలిచిన తర్వాత మోకాళ్ళలోకి వెళ్ళాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, మోకాలు 3టికి గుర్తు. మొదటిదేంటి? తగ్గింపు జీవితానికి గుర్తు. 2వది గౌరవించడం గుర్తు. 3వది ప్రార్థన. 3 అనుభవాలు మనం గుర్తిస్తే బాగుంటుంది. ప్రభావితం మనకు సహాయం చేయాలి. దేవుడి లేఖన భావములు దీవించి ఆశించుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. దేవుని